హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూస్తుంటారు, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. మాక్సిమం ఎక్కువ టైం తీసుకోకుండా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత మీ కమెంట్స్ పెట్టండి. ఇక్కడ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక టైంలో బాగా నచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఒక ఎపిసోడ్ లో అంత బాగా నచ్చలేదు. బట్ ఓవరాల్ గా అయితే ముగ్గురు నలుగురు బాగా అనిపించారు అండ్ ఒకళ్ళిద్దరు అంత ఎక్కువ నచ్చలేదు. సో మొత్తం ఎపిసోడ్ తో పాటు అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ ఇనీషియల్ దాని గురించి పెద్ద ఎక్కువ డిస్కస్ చేయను. బట్ ఒక సీన్ అయితే మొత్తం గుర్చేయాలి. ఏంటంటే జెస్సీకి ఇంకా బాగాలేదు, వట్టిగా ప్రాబ్లం ఉంది. సో కొంచెం వామిటింగ్స్ అవుతుంటే సన్నీ కొంచెం కన్సల్ట్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ఆల్సో సన్నీ మానస్ తో మాట్లాడుతా వాళ్ళంత ఫ్రెండ్స్ కదా, ఎందుకు సిరి అండ్ షన్ను అంత చూసుకోవట్లేదు, అంత అంటే అంత హెల్త్ బాగున్నప్పుడు అని మాట్లాడుతుంటే సన్నీ కొంచెం జెన్యున్ గా ఫీల్ అయినట్టు నాకు అనిపించింది ఒక్క సీన్ లో అయితే. అండ్ మానస్ కొంచెం దూరంగా ఉన్నాడు 2 వీక్స్ నుంచి. మనకు కూడా అలా అనిపించింది. యాక్చువల్గా షన్ను అండ్ సిరి కొంచెం ఎక్కువ క్లోజ్ గా ఉన్నారు, జెస్సీ కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపించింది ఒక 2 వీక్స్ నుంచి. అది నిజంగానే లేకపోతే మనకు చూపించట్లేదు అనేది మనకు తెలియదు. బట్ చూసినప్పుడు అయితే న్యూట్రల్ గా అనిపించింది. సో ఇది యాక్చువల్గా ఎందుకు చూపించారనేది మనం నామినేషన్స్ అప్పుడు అనాలిసిస్ చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. సో అది అయితే జరిగింది. దాని తర్వాత కొన్ని డిస్కషన్ జరిగింది. రవి షన్నుతో పూరి టాస్క్ హైలైట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది అని మాట్లాడుకుంటూ జరిగింది. దాంట్లోకి నేను ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళాను. సో బేసికల్ గా ముసుగు లేకుండా నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఫస్ట్ మానస్ శ్రీరామ్ టాపిక్ తీసుకొచ్చి నేను జెల్ అవుతాను ట్రై చేస్తున్నాను, బట్ డిఫరెన్స్ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ బట్ అవ్వట్లేదు అని చెప్పి మానస్ శ్రీరామ్ మీద నామినేట్ చేశాడు. ఇక్కడ నాకు ఇద్దరు పాయింట్స్ లో ఎంతో కొంత వ్యాలిడిటీ ఉన్నా, ఎక్కువ అయితే నాకు శ్రీరామ్ చంద్ర కరెక్ట్ అనిపించాడు, మానస్ అంత కరెక్ట్ కాదనిపించాడు. ఎందుకంటే మానస్ ఇప్పుడు జెన్యున్ గా ట్రై చేసుకోవడానికి అయితే రిజాల్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయలేదు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న డిస్కషన్స్ చాలా వరకు మానస్ సైడ్ నుంచి శ్రీరామ్ చంద్ర మీద అంటే శ్రీరామ్ చంద్ర యాక్ట్ చేస్తున్నాడు, మాస్క్ ఉంది, ఇలాంటి చాలా విషయాలు మానస్ కాజల్తో డిస్కస్ చేయడం, మానస్ సన్నీతో డిస్కస్ చేయడం మనం చూసాం. బట్ శ్రీరామ్ చంద్ర అంత ఎక్కువ, అంటే శ్రీరామ్ చంద్ర కూడా చేసి ఉండొచ్చు 1-2 times, బట్ ఎక్కువ వరకు మానస్ సైడ్ నుంచే మనకి కంప్లైంట్స్ అయితే విన్నాం. సో ఈ విషయంలో ట్రై చేస్తున్నాను బట్ కుదరట్లేదు అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది. తర్వాత శ్రీరామ్ చంద్ర నుంచి ట్రై చేస్తున్నాడు, అది ఓకే అనిపించింది. తర్వాత అది కూడా మనకి ఎక్కువ చూపించలేదు. బట్ బేసికల్గా ఇద్దరికి ఒకరికొకళ్ళు అంత ఎక్కువ అయితే పడట్లేదు. బట్ ఎక్కువ ప్రాబ్లం నాకు మానస్ సైడ్ నుంచి ఉందని నాకు అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. అండ్ తర్వాత ఇక్కడ మంచి కౌంటర్స్ అయితే 2 ఉన్నాయి. ఇక్కడ నువ్వు వెళ్ళిపోతే నాకేం ఫరక్ పడదు అని మానస్ అంటే, నువ్వు ఉన్నా కూడా ఫరక్ పడదు అని శ్రీరామ్ చంద్ర కౌంటర్ అయితే ఇచ్చాడు. ఈ కౌంటర్ అయితే నాకు బాగా అనిపించింది. తర్వాత సెకండ్ జెస్సీ టాపిక్ చెప్పి సంచాలక్ టాస్క్ అని చెప్పాడు. అది మానస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మానస్కి నచ్చలేదు కాబట్టి మానస్ నామినేట్ చేయడంలో ఈ విషయంలో తప్పు అనిపించలేదు. బట్ సో మానస్కి శ్రీరామ్ చంద్ర విషయంలో అంత బాగా అనిపించలేదు, అండ్ జెస్సీ విషయంలో అయితే వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ సిరి సన్నీ కొన్ని మాటలు లూజ్ అవుతున్నావు, వర్స్ట్ పర్ఫార్మర్ లో కూడా టాస్క్ లో కూడా లూజ్ అవుతున్నావు. హెల్త్ విషయంలో అంటే జెస్సీకి వెట్టిగో ప్రాబ్లం ఉందంటే బాగానే ఉన్నాడు కదా, అలా 2-3 డైలాగులు అన్నాడంట. సో ఆ విషయం మాట్లాడినప్పుడు నాకు నచ్చలేదు అని చెప్పి సిరి అయితే అంది. ఈ విషయం సన్నీ కూడా కొంచెం కౌంటర్ అని ట్రై చేశాడు, బట్ ఎక్కువ డీటెయిల్ గా డిస్కషన్కి అయితే వెళ్ళలేదు. ఆ విషయంలో బ్యాడ్ వైబ్ వచ్చింది అని చెప్పి సిరి అనేసరికి అయిపోయింది. తర్వాత సన్నీ ఆ టాపిక్ తీసుకొచ్చాడు, మళ్ళీ డిస్కస్ చేద్దాం. తర్వాత యానీ విషయం చెప్పి కెప్టెన్సీ కండక్టర్లో గివ్అప్ చేసాం, ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ అని చెప్పడం నాకు నచ్చలేదు, ఫ్రెండ్షిప్ని హైలైట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. గేమ్లో నామినేషన్స్లో నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు, మేము ఎప్పుడు మా గేమ్ ఆడుతున్నాం అని చెప్పింది సిరి ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే చాలాసార్లు మనం జెస్సీతో కానీ ఈవెన్ కాజల్తో కూడా జెస్సీ షన్నుతో నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు. అండ్ ఖచ్చితంగా ఎవరు ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా వీళ్ళు నామినేట్ చేద్దాం డిస్కస్ చేసుకోలే, కానీ వాళ్ళ గురించి మాట్లాడదా షన్నుతో 2-3 సార్లు ఈ విషయాలని నేను నామినేషన్స్ అప్పుడు చెప్తాను, ఈ విషయాలు నేను నామినేషన్ కోసం దాచుకున్నాను, ఇలాంటి 2-3 కాదు, ఈవెన్ 4-5 times విన్నాం. సో ఈ విషయంలో అయితే నాకు సిరి కరెక్ట్ కాదనిపించింది. మీకు ఏమనిపించింది చెప్పండి. సో సిరి ఈ రోజు నామినేషన్స్ లో నాకు అంత బాగా అనిపించలేదు, ఫట్ అనిపించింది. తర్వాత శ్రీరామ్ చంద్ర సన్నీ పేరు చెప్పాడు. ఫస్ట్ సన్నీకి నాకు రిలేషన్స్ మంచిగానే ఉన్నాయి, గేమ్ వరకు ఓకే, బట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బట్ దాని తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు, సన్నీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు అన్నాడు. లాస్ట్ వీక్ వరకు కంపేర్ చేసుకుంటే కరెక్టే, సన్నీ క్యారీ ఫార్వర్డ్ చేశాడు, బట్ అంత ముందైతే అంత క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. సో ఇది ఒక్క వీక్ గురించి మాట్లాడుతున్నట్టయితే ఓకే. దాని తర్వాత సన్నీ కూడా పాయింట్స్ కూడా వ్యాలిడ్ అనిపించింది నాకు ఇక్కడ ఈ డిస్కషన్ లో. నువ్వు ఓడిపోతావని ప్రొవోకింగ్ గా మాట్లాడినాకు అనిపించింది, అందుకే నేను మాట్లాడానని చెప్పాడు. ఇక్కడ సన్నీ సైడ్ కూడా కరెక్ట్ గానే ఉంది. సో ఇక్కడ ఇంప్రెషన్ మారడానికి టైం పడుతుంది అని చెప్పి సన్నీ అన్నాడు. తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ ఇంతకు ముందు బాగుండేది, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు అని శ్రీరామ్ చంద్ర అంటే, సన్నీ ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు లేదు, మన ఇద్దరి మధ్య రిలేషన్ నుంచి మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలియదు అని చెప్పాడు. ఈ పాయింట్ డిస్కషన్ లో శ్రీరామ్ చంద్ర సైడ్ నుంచి వ్యాలిడ్ పాయింట్, అండ్ సన్నీ కౌంటర్ కూడా 100% వ్యాలిడ్ అనిపించింది. సో నాకు ఇక్కడ శ్రీరామ్ చంద్ర సన్నీతో న్యూట్రల్ అనిపించింది, అంటే హిట్ ఫట్ కూడా కాకుండా న్యూట్రల్ అనిపించింది. సన్నీ సైడ్ నుంచి కౌంటర్స్ అయితే బాగానే ఉన్నాయి.
తర్వాత మానస్ పేరు చెప్పి నీతో ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, బిగ్ బాస్ ఒక మాస్క్ అన్నాడు, బట్ నీకు మాత్రం 4 to 5 మాస్క్లు ఉన్నాయని చెప్పి మానస్ గురించి శ్రీరామచంద్ర చెప్పాడు. ఈ విషయంలో శ్రీరామచంద్ర కరెక్ట్గానే చెప్పినట్టు అనిపించింది. మానస్ మాస్క్ లాస్ట్ వీక్ కొంచెం బయటకు వస్తున్నాయి, అంతకుముందు చాలా కూమ్గా కామ్గా అందరితో మంచిగా అయితే ఉన్నాడు. ఈ వారం కొంచెం అగ్రెసివ్ అయ్యాడు, కొన్ని టాపిక్స్ తీసాడు బయటికి. సో మాస్క్ అయితే బయటకు వస్తున్నాయి. ఈ విషయంలో అయితే కరెక్ట్గానే అనిపించాడు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ గొడవలు చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి శ్రీరామచంద్ర చెప్పి చైన్ బ్యాచ్ గొడవలు ఆ టాపిక్స్ అన్ని కొంచెం తీసుకొచ్చాడు. ఇక్కడ శ్రీరామచంద్రలో ఒక విషయం అయితే నాకు నచ్చలేదు. అంటే ట్రిమ్మర్ టాపిక్, వర్కౌట్ టాపిక్ అయినా తీసుకురాకుండా ఉంటే అయిపోయేది. అక్కడ దాకా ముందుగా చెప్పుంటే శ్రీరామచంద్ర వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు, బట్ ఆ లాస్ట్లో చెప్పిన 2-3 పాయింట్స్ వల్ల కొంచెం వీక్ అయితే అయినట్టు అనిపించింది. సో శ్రీరామచంద్ర ఈరోజు బాగానే ఉన్నాడు నామినేషన్స్లో. తర్వాత నేను జస్ట్ పోల్ పెట్టాను, మానస్ శ్రీరామచంద్రకి ఎవరు రైట్ మన గ్రూప్లో. ఎక్కువ ఓటు అయితే శ్రీరామచంద్రకి వచ్చినాయి మానస్ కన్నా. ఇది నేను 100% అగ్రీ అవుతున్నా. శ్రీరామచంద్ర ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పాడు. ఒక్క లాస్ట్ పాయింట్స్ తప్ప, ట్రిమ్మర్, వర్కౌట్ టాపిక్ 2 సార్లు తీసుకురావడం తప్ప. తర్వాత రవి ఈరోజు చాలా బాగా నచ్చాడు నాకు. 2-3 రీజన్స్ వల్ల నచ్చాడు. తన పాయింట్స్ చెప్పడంలో నచ్చాడు, అండ్ వేరే కాజల్ పాయింట్ కౌంటర్ ఇవ్వడంలో కూడా నచ్చాడు. సో కాజల్ ఫస్ట్ ధైర్యం లేదు 5 మెంబర్స్ అని అన్నాడు. దాని తర్వాత గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తగ్గుకుండా మానస్ కౌంటర్ అయితే ఇచ్చాడు. బట్ ఇక్కడ నాకు రవి సైడ్ కరెక్ట్ అనిపించింది. మీకు ఏమనిపించింది ఎందుకు చెప్పండి, ఎందుకు కరెక్ట్ అనిపించిందో మొత్తం వినండి. అక్కడ ఉన్నది వాళ్ళే, ఎందుకంటే సిరి, షన్ను అండ్ జెస్సీ ఒక గ్రూప్ ఉన్నారు, మానస్, సన్నీ అండ్ కాజల్ ఒక సైడ్ ఉన్నారు, మిగతా ఉన్నది 5 కదా. సో 5 అంటే ఆబ్వియస్గా వాళ్ళనే అంటారని అందరికీ అర్థమవుతుంది. సో అక్కడ అలా ఇండైరెక్ట్గా అనడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. ప్లస్ మమ్మల్ని ఎందుకు అంటున్నావు అంటే నేను నీ పేర్లు చెప్పలేదు కదా అంటాం కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. సో ఈ విషయంలో అయితే నాకు రవి పాయింట్స్ చాలా వ్యాలిడ్ అయితే అనిపించింది. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పాడు రవి, ఇది మానస్ నువ్వు స్నేక్ అని నేను ఎందుకు చెప్పావు, నేను ఎప్పుడు నిన్ను పడేయడానికి ట్రై చేశాను, మనం ఎప్పుడు ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుందాం అనుకున్నాం, నువ్వు కాకపోతే కెప్టెన్ నేను అవ్వాలనుకున్నావు, ఎప్పుడు పడేసామంటే ఇక్కడ మానస్ పాయింట్స్ అయితే వ్యాలిడ్ అనిపించలేదు. మానస్ సంచాలకుల విషయంలో సపోర్ట్ చేయలేదు అన్నాడు. జెస్సీ సంచాలక్ వాళ్ళ సైడ్ నుంచి ఆడుతుంది షన్ను, సిరి అండ్ యానీ మాస్టర్. సో వాళ్ళ మీద కోపం కాకుండా రవి సపోర్ట్ చేయలేదు అని చెప్పి స్నేక్ ఎవరైతే నాకు కరెక్ట్ అనిపించలేదు. సో ఈ విషయంలో నాకు మానస్ అంత నచ్చలేదు. తర్వాత సెకండ్ కాజల్ విషయంలో రవి పాయింట్స్ చాలా హైలైట్ ఉన్నాయి, నాకు చాలా నచ్చినాయి. ఒకటి అన్ని గుడ్ అని చెప్పి మళ్ళీ హ్యామర్ ఇచ్చావు అని కాజల్తో అంటే, ఇక్కడ నాకు కాజల్ సైడ్ నుంచి చెప్పాలి. కాజల్ ప్రతిసారి ఎప్పుడు చూసినా రవికి ఎగెనిస్ట్ గా మాట్లాడుతూ ఉండింది. అది మానస్తో కానీ, సన్నీతో కానీ, అంతకుముందు షన్ను, సిరివల్తో కానీ ఎప్పుడు ఖచ్చితంగా రవికి ఎగెనిస్ట్ గానే మాట్లాడుతూ వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం నేను అన్ని నీతో మంచిగా ఉండాలనుకుంటున్నాను, ఓన్లీ రవితో మాత్రం 2 సార్లు ప్యాచప్ చేసుకోవడానికి ట్రై చేసింది. బట్ అస్తమాను నేనే వస్తున్నా అని చెప్పడం కరెక్ట్ కాదు. ప్లస్ రవి నేను కూడా వస్తున్నాను కదా అంటే, నువ్వు ఓన్లీ నేను లోలో ఉన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు వస్తున్నావు అండి, అది అసలు అది నేను కంప్లీట్ గా ఇల్లాజికల్ స్టేట్మెంట్ అనిపించింది. లోలో ఉన్నప్పుడు వస్తేనే కదా మంచిది. సో ఆ విషయంలో అయితే నాకు రవి ఈ రోజు కరెక్ట్ అనిపించాడు. రవి పాయింట్స్ ఉండడం బాగా నచ్చినాయి. తర్వాత జెస్సీ, సన్నీ టాపిక్, జెస్సీ సైడ్ నుంచి చూసుకుంటే సన్నీ జెస్సీ గురించి అన్నాడు కాబట్టి ఆ వెట్టిగో టాపిక్ లో జెస్సీ విషయంలో సన్నీ నామినేట్ చేయడం అయితే నాకు రాంగ్ అనిపించలేదు. అండ్ మానస్ కూడా కరెక్ట్ కౌంటర్ అయితే ఇచ్చాడు. మానస్ కి కంబ్యాక్ లైన్ కూడా లేదు. అంటే కరెక్ట్ కౌంటర్ ఎందుకంటున్నా అంటే నాగార్జున గారి పేరు తీసుకొచ్చాడు. ఇంకా ఏమంటాడు మానస్, నాగార్జున తప్పు అనలేడు కదా. సో సంచాలక్ గారిని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను. నాగార్జున సార్ కూడా చెప్పారు ఇదే, ఒకవేళ తప్పు అయితే బిగ్ బాస్ అడుగుతారని. సో నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా అంటే ఇంకా మానస్ కూడా ఇంకా సరే అన్నాడు. అది వ్యాలిడ్ పాయింట్, కరెక్ట్ పాయింట్ పక్కన పెడితే ఇంకా ఆ పాయింట్కి ఇంకా కౌంటర్ ఇవ్వడానికి మానస్కి ఛాన్స్ అయితే లేదు. తర్వాత పింకీ, ఇక్కడ మీరు పింకీ చూడండి, పింకీ నామినేట్ చేసేటప్పుడు విశ్వాస్ చాలా స్ట్రాంగ్, రవి ఆలోచించడం నాకన్నా టాప్ అని చెప్పి నామినేట్ చేసింది. అదే విషయంతో షణ్ముఖ్ నామినేట్ చేస్తే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే ఈ పాయింట్ని బేసికల్గా ఎవరు స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తే నాకు నచ్చదు. బట్ అట్ ద సేమ్ టైం తను నామినేట్ చేసి షణ్ముఖ్ తను నామినేట్ చేసినప్పుడు రాంగ్ అని ఫీల్ అయ్యి అంత ఓవర్ అగ్రెసివ్గా కొట్టుకోవడం అయితే నాకు నచ్చలేదు. పింకీ ఈ రోజు నాకు చాలా బిగ్గెస్ట్ ఫట్. తర్వాత విశ్వ చాలా స్ట్రాంగ్ ఉండే ఓడిపోతా అని చెప్పి నామినేట్ చేసింది. రవి ఆ ఆలోచన నేను అందుకోలేనని చెప్పి రవిని నామినేట్ చేసింది. ఈ 2 పాయింట్స్ ఇన్వాలిడ్ పాయింట్స్ అని నాకు అనిపించింది, కరెక్ట్గా అనిపించలేదు నాకు. తర్వాత సన్నీ, సిరిని ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకుంటా అన్నావు, కానీ అప్పుడు నాకు అంత ఫీల్ అయినట్టు అనిపించలేదు. ఎందుకంటే మామూలు టైంలో నార్మల్గానే ఉన్నాడు, అందుకని అంత ఆడలేకపోతున్నాడని అనుకోను. ప్లస్ మామూలుగా యాక్టివ్గా కూడా ఉన్నాడు కాబట్టి అలా అన్నాను. ఇప్పుడు నిన్న చూస్తే చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాడు జెస్సీ, చాలా హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది, వామిటింగ్ కూడా చేసుకున్నాడు అని టాపిక్ తీసుకొచ్చాడు. ఇక్కడ జెస్సీ ఫస్ట్ సీన్ లో ఎందుకు చూపించారో కూడా ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది. అక్కడ సన్నీ నిజంగా నాకైతే జెన్యున్ గానే కేరింగ్ గా చూశాడు జెస్సీని అనుకున్నా. అంటే యాక్షన్ చేస్తానంటే అనిపించలేదు. కాబట్టి అంతకు ముందు టాస్క్ లో నిజంగానే జెస్సీకి ఏమీ లేదు అనుకుని ఉండొచ్చు సన్నీ. ఆ పాయింట్ ని బయటకు చెప్పేశాడు. చెప్పడం కరెక్టా రాదా అని పక్కన పెడితే సన్నీ ఆ టాపిక్ అయితే అంటే కావాలైతే చేయలేదు అనేది నేను గ్యారంటీ చెప్పగలను. సో ఆ పాయింట్ అయితే చెప్పాడు, సిరి నామినేట్ చేశాడు.
ఆ విషయంతో పాటు ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు. సిరి నామినేషన్ నాకు న్యూట్రల్ అనిపించింది సన్నీది. తర్వాత జెస్సీ సంచాలక్ విషయంలో సేమ్ పాయింట్ మానస్ చెప్పిన పాయింటే చెప్పాడు. డెసిషన్ ముందు ఆలోచించుకొని చెప్పాల్సింది, నువ్వు తీసుకున్న రైటా కాదా రాంగ్ అని తెలియదు. నాగార్జున గారి ఎపిసోడ్ తర్వాత ఆ రీజన్ చెప్పడం అయితే నాకు అంత వ్యాలిటీ అనిపించలేదు. సన్నీ ఈరోజు న్యూట్రల్ అనిపించాడు. తర్వాత విశ్వ పింకీ స్ట్రాంగ్ అండ్ నామినేట్ చేశారు నన్ను. సో అది వీక్ అంటే నాకన్నా వీక్గా ఉండే వాళ్ళకి హౌస్లో అర్హత లేదు అని కరెక్ట్ పాయింట్ చెప్పాడు. విశ్వ యాక్చువల్గా మధ్యలో కొన్ని పాయింట్స్ బాగా చెప్తాడు. విశ్వకి ఫ్యాన్ బేస్ లేదు కానీ మధ్యలో కొన్ని పాయింట్స్ కానీ కొన్ని ఫిజికల్ టాస్క్లో కానీ 100% అయితే ఇస్తాడు. సో విశ్వ నాకు కొంచెం ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. తర్వాత మానస్ పేరు చెప్పి 3 weeks ఇక్కడ నాకు మానస్ దగ్గర టాపిక్ మాత్రం నచ్చలేదు. ఎప్పుడో బేట్ అండ్ టాస్క్ అంటే సన్నీ కాంట్రవర్సీ జరిగిన టాస్క్ తీసుకొచ్చి ఆ టాస్క్ ఇప్పుడు తీసుకురావడం అనేది నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు. ఇప్పుడు 3-4 weeks ముందు జరిగింది అది. తీసుకురావడం అనేది బేట్ అండ్ టాస్క్ తీసుకురావడం నాకు అయితే కరెక్ట్ అనిపించలేదు. తర్వాత కాజల్ రవి పేరు చెప్పి ఇక ప్రాపర్గా సెట్ అవుదాం అనుకున్నా, బట్ కుదరట్లేదు. అంటే రవి నువ్వే కదా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పి అంటే కాజల్ పాయింట్ అసలు ఇన్వాలిడ్ ఉంది. కెప్టెన్సీ టాస్క్ లో సూద్ వచ్చినప్పుడు బెలూన్ గుచ్చావు అని చెప్తే దానికి ఇంకేం చెప్తాడు రవి, ఎందుకంటే అది కెప్టెన్సీ టాస్క్. ఆబ్వియస్ గా కాజల్ని గుచ్చాలి, లేకపోతే తన గుచ్చుకోలేడు అండ్ వేరే వాళ్ళు గుచ్చలేడు. సో ఆ విషయంలో అయితే నాకు 100% రవిది కరెక్ట్ అనిపించింది, కాజల్ కరెక్ట్ అనిపించలేదు. తర్వాత ఇక్కడే డిస్కషన్ జరిగినాయి, ఎప్పుడు నాతో రాలేదంటే నేను లోలో ఉన్నప్పుడు వచ్చాను అని ఆ టాపిక్స్ ని జరిగినాయి. తర్వాత ఫ్రెండ్స్ ని ఇక్కడ యానీ మాస్టర్ టాపిక్ తీసుకొచ్చి నాకు యానీ మాస్టర్ ఈ లాజిక్ కూడా కరెక్ట్ అనిపించింది. అంటే ఫస్ట్ లో ఆలోచించలే కానీ తర్వాత కరెక్ట్ అనిపించింది. నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేయలేదని నాకు తెలుసు, ఎందుకంటే నా నామినేషన్ తర్వాత ఉంది, నేను నామినేట్ చేస్తానేమో అని యానీ మాస్టర్ లాజిక్ తీసింది. అది వ్యాలిడ్ లాజిక్ అనిపించింది. సో మీకు ఏమనిపించింది కూడా కింద చెప్పండి. సో యానీ మాస్టర్ కి ఆ పాయింట్ చెప్పింది ఏంటంటే ఫ్రెండ్స్ ని చెంచా అంటే నాకు నచ్చలేదు అని. బట్ అట్ ద సేమ్ టైం తర్వాత నేను నామినేట్ చేయట్లేదని చెప్పి శ్రీరామ్ చంద్ర నామినేట్ చేసింది. ఎందుకంటే శ్రీరామ్ చంద్ర కాజల్కి ఆన్ గోయింగ్ డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఇక్కడ శ్రీరామ్ చంద్ర ఒక విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటంటే తన ఎనర్జీని కాజల్ మీద వేస్ట్ చేయకూడదు శ్రీరామ్ చంద్ర, ఎందుకంటే శ్రీరామ్ చంద్ర వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్స్. షన్ను, సన్నీ వీళ్ళతో ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఉన్నాడు శ్రీరామ్ చంద్ర. అలాంటప్పుడు కాజల్తో ఇలా డిస్కషన్ పెట్టుకొని దీంట్లో గేమ్ ని పాటు చేసుకోకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. బట్ పాయింట్ అయితే వ్యాలిడే, వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. సో కాజల్ స్ట్రాటజీని రివర్స్ లో స్ట్రాటజీ ఇవ్వడం కూడా నాకు కరెక్ట్ అని అనిపించింది. శ్రీరామ్ చంద్ర పాయింట్ అయితే నాకు కరెక్ట్ గానే అనిపించింది. బట్ అంత టాపిక్ అంత కాజల్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఉంటే బెటర్ నా పర్సనల్ ఒపీనియన్. తర్వాత యానీ మాస్టర్ నేను స్ట్రాంగ్ గా నామినేట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎవరు నేను నామినేట్ చేసినప్పుడు ఎలిమినేట్ అవ్వలేదని చెప్పి యానీ మాస్టర్ లాజిక్ చెప్పింది. దాని తర్వాత సిరి నైఫ్ లో అది గేమ్ లో నైఫ్ తీసుకొచ్చినందుకు అండ్ సిరి నామినేట్ చేసింది, అండ్ ఆల్సో సిరి కూడా నామినేట్ చేసింది కాబట్టి చేసింది. అండ్ కాజల్ పేరు నువ్వు భయపడ్డావేమో అలాగా, నేను మాత్రం భయపడను, నిన్నే నామినేట్ చేస్తా అని చెప్పింది. ఇక్కడ కాజల్ మాత్రం 4 అమ్మాయిలు ఉన్నారు అందుకని మిమ్మల్ని నామినేట్ చేయలేదు అని యానీ మాస్టర్తో అంది. కరెక్టా కాదా మనకు తెలియాలంటే నెక్స్ట్ ఇంకెప్పుడు కాజల్ అమ్మాయిలు నామినేట్ చేయకూడదు, అప్పుడు మనకి కరెక్ట్ అని తెలుస్తుంది. చూద్దాం చేస్తుందా లేదో. నాకైతే అది కరెక్ట్ రీజన్ అనిపించలేదు. తర్వాత షన్ను వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాడు 2. మానస్ది సన్నీ అయితే ఓకే, బట్ మన ఇద్దరు రోజులు బాగున్నాం కదా, ఎప్పుడో ముందున్న బేటింగ్ టాస్క్ గురించి డిస్కషన్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. ఇక్కడ కూడా మానస్ నాకు ఈరోజు ఫట్ అనిపించాడు. ఏంటంటే బ్యాగ్ గుద్దడం ఫిజికల్ కాదని మానస్ ఆర్గ్యూ చేయడం, ఎంత తక్కువ ఆర్గ్యూ చేస్తే అంత బాగుండేది ఆ పాయింట్, అనవసరంగా డ్రాక్ చేశాడు. ఇక్కడైతే నాకు షన్ను పాయింట్ వ్యాలిడ్, మానస్ రాంగ్ అనిపించింది. తర్వాత పింకీ నీ గేమ్, ఇక్కడ పింకీ దగ్గర మాత్రం షన్ను చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు. నీ గేమ్ నువ్వే ఆడు, నామినేషన్ అంటే బేసికల్ గా పింకీ టాస్క్లే, కానీ పింకీ ఆ రిసీవ్ చేసుకునేది ఇంకా నచ్చలేదు. షన్ను పాయింట్ కొంతవరకు నచ్చలేదు, బట్ పింకీ దానికి అంత రియాక్ట్ అవ్వకలేదు, ఎందుకంటే పింకీ కూడా అలాగే నామినేట్ చేసింది. అండ్ షన్ను ఇచ్చిన దాన్ని అంత గట్టిగా మోహన్ కేసు కొట్టుకోవడం అయితే అసలు నచ్చలేదు. సో పింకీ కూడా ఈరోజు బిగ్గెస్ట్ ఫట్. షన్ను అయితే బాగానే అనిపించాడు. తర్వాత సిరి మళ్ళీ వచ్చి చెప్పడానికి ట్రై చేసింది, నేను నామినేట్ చేసింది హెల్త్ రీజన్, అంతేగాని జెస్సీ హెల్త్ రీజన్ అది కాదు అని. సిరి ఇన్నిసార్లు ఎందుకు చెప్పింది అంటే మొత్తం వీకెండ్ ఎపిసోడ్ అందరూ వచ్చి మీ ముగ్గురు గ్రూప్ అంటున్నారు కాబట్టి ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయకూడదని చెప్పి కావాలని చెప్పినట్టయితే నాకు అనిపించింది. మీరేమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ సన్నీ మిల్లే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ సన్నీ ఎక్స్ప్లెనేషన్ అయితే బాగా అనిపించింది. నాకు ఆ రోజు అనిపించలేదు అలాగా యాక్టివ్గా ఉన్నాడు, అందుకని నేను కావాలని అయితే ఎందుకు బ్లేమ్ చేస్తాను, నిన్న బాగున్నప్పుడు నేను చూసుకున్నా కదా అంటే. ఇక్కడ జెస్సీ వెళ్ళి కావాలని ఎగరటం అయితే కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది. ఇక్కడ నాకు సిరి నచ్చలేదు అండ్ షన్ను నచ్చాడు ఎలాగో, అండ్ సన్నీ కూడా బాగానే అనిపించాడు. తర్వాత నామినేషన్ అయ్యాక ఎందుకు మాట్లాడటం అని సన్నీ మానస్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నేను ఎక్కడ మాట్లాడాను సన్నీ అంటే నేను కాదు అంది, ఇండైరెక్ట్ గా సిరి గురించి అయితే మాట్లాడాడు మానస్. ఇక్కడ సిరి నా టాపిక్ ఎందుకు తీసుకొచ్చావు, నోరు ఉంది కదా అని పడేకు, ఎవరు పడరు ఇక్కడ అని సిరి అయితే కౌంటర్ అయితే ఇచ్చింది. ఇక్కడ
ఇంకా అయిపోయింది. మనం ఆల్రెడీ అనుకున్నట్టే మానస్, సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, కాజల్, పింకీ, రవి అందరూ బేసికల్ గా కెప్టెన్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, అలాగే మీకు ఈరోజు ఎవరు నచ్చారో కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.